ఎంతమందికి కొబ్బరి మిఠాయి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే దీన్ని కొబ్బరి మిఠాయి అంటారు. కొన్ని చోట్ల అయితే కొబ్బరి చెక్కి అంటారనమాట. అసలు నాకు మొన్న పూజ చేసుకున్నప్పుడు 4 కొబ్బరి చిప్పలు అలాగే ఉండిపోతే ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంక ఈ చెక్కి పోసేద్దామని చెప్పేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. ఇలా కోసేసుకున్న వాటిని ఇలాగ ఇది మందపాటి కడాయిలో 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా పంచదార కరిగేదాకా చూసుకోవాలన్నమాట. అంతలోపు మనము ఒక పళ్ళెంలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని చక్కగా అంచులు అమ్మట రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ పాకం మరుగుతూ ఉండంగా మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఇలాగ పాకం చూసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చక్కగా ఉండ పాకం గట్టిగా వచ్చేదాకా చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇలాగ పళ్ళెంలో వేసేసుకొని చదిరేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మాత్రమే తిప్పి చూడండి చక్కి ఎంత చక్కగా వచ్చేసిందో. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఈ మిఠాయి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.